కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. హల్లెలూయా. గట్టిగా చెప్తామా హల్లెలూయా. ఇంకొక పాటని పాడుకొని మనం దేవుని నామమున మహిమ పరుద్దాము. Praise God. Hallelujah. విడువలేనయ్యా నీ పాదపద్మము, మరువలేనయ్యా నీ సన్నిధానం అనే పాటను పాడుకుందాము. నేను పాడుచుండగా రెండుసారి కలిసి పాడవలసిందిగా దేవుని పేట మనం చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. విడువలేనయా నీ పాద పద్మము, మరువలేనయా నీ సన్నిధానము. విడువలేనయా నీ పాద పద్మము, మరువలేనయా నీ సన్నిధానము. గరుడా నజరేతువాడా, ప్రియుడా నా ప్రాణనాదా, గరుడా నజరేతువాడా, ప్రియుడా నా ప్రాణనాదా. స్తుతి ఘనత మహిమా ప్రభావము నీకే, స్తుతి ఘనత మహిమా ప్రభావము నీకే. విడువలేనయా నీ పాద పద్మము, మరువలేనయా నీ సన్నిధానము. విడువలేనయా నీ పాద పద్మము, మరువలేనయా సన్నిధానము. గతకాలమంతా నీ నీడలోనే నన్ను దాచితివి, కలనైన నేను ఊహించలేని కార్యాలు చేసితివి. గతకాలమంతా నీ నీడలోనే నన్ను దాచితివి, కలనైన నేను ఊహించలేని కార్యాలు చేసితివి. గర్భాన నన్ను మోసిన తల్లి మరచెను, చేయి పట్టి నడిపిన నా తండ్రి విడచెను. గర్భాన నన్ను మోసిన తల్లి మరచెను, చేయి పట్టి విడచె నా తండ్రి విడచెను. అన్ని వేళలా నీ కంటి పాపలా నన్ను దాచినావు యేసయ్యా. అన్ని వేళలా నీ కంటి పాపలా నన్ను దాచినావు యేసయ్యా. విడువలేనయా నీ పాద పద్మము, మరువలేనయా సన్నిధానము. విడువలేనయా నీ పాద పద్మము, మరువలేనయా సన్నిధానము. దరయందు నన్ను దీవించినావు నీ వాత్సల్యముతో, నా దోషమంతా తొలగించినావు కడిగి నీ రుధిరములో.
దరయందు నన్ను దీవించినావు నీ వాత్సల్యముతో నా దోషమంతా తొలగించినావు కడిగి నీ రుధిరములో ఏనాడు నే మరువను నీ మేలులు నిత్యముని చాటెదని ఉపకార్యములు ఏనాడు నే మరువను నీ మేలులు నిత్యముని చాటెదని ఉపకార్యములు బ్రతుకు కాలము నిన్ను ప్రస్తుతించగా నన్ను పిలిచినావు యేసయ్యా నా బ్రతుకు కాలము నిన్ను ప్రస్తుతించగా నన్ను పిలిచినావు యేసయ్యా విడువలేనయా నీ పాద పద్మము మరువలేనయా సన్నిధానము చెప్తామా విడువలేనయా నీ పాద పద్మము మరువలేనయా సన్నిధానము గణుడా నజరేతువాడా ప్రియుడా నా ప్రాణనాదా గణుడా నజరేతువాడా ప్రియుడా నా ప్రాణనాదా స్తుతి ఘనత మహిమా ప్రభావము నీకే స్తుతి ఘనత మహిమా ప్రభావము నీకే విడువలేనయా నీ పాద పద్మము మరువలేనయా నీ సన్నిధానము గట్టిగా స్తోత్రాలు చెప్దామా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఈ సమయంలో మరి మనకందరికి వచ్చిన ఒక ప్రత్యేకమైన గీతాన్ని మనము పాడదామండి ప్రభునామాన్ని మనము ఘనపరచుదాం కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా అందరం కలిసి కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా స్తోత్రం ఆమేన్ ఎర్ర సముద్రం నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ చెన్నులు బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ చెన్నులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే అందరం కలిసి పడదాం కృపా సత్య సంపూర్ణుడా
యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. స్తోత్రం, గ్లోరీ. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి ఓ సుఖ సౌఖ్యము కాగా నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నా ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నీవే యేసయ్యా. స్తోత్రం. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. స్తోత్ర బలులుగా మారిపోయేది. అందరూ స్వరమెత్తుదామా. కృపా సత్య సంపూర్ణుడా చక్రవర్తివి నీవే యేసయ్యా చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. సర్వలోకమునకు చక్రవర్తి అయిన దేవునికి మనమందరం గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. అవును, ఆయన సర్వలోకమునకు చక్రవర్తి, మహనీయుడు, సర్వశక్తిమంతుడు. ఇంకొక 2 పాటలు పాడి ఆ తరువాత మనం దేవుని వాక్యములోనికి మనం వెళదాం. రేపటి నుంచి మన తెలంగాణ రాష్ట్రములో 10వ తరగతి విద్యార్థులకు యాన్యువల్ ఎగ్జామ్స్ ఏర్పాటు చేస్తున్నారు గవర్నమెంట్ వారు. మరి మనం ఇలాగ కాస్త
మరి మైక్లో మనం హడావుడి చేయటం అంత బాగోదు. 1 గంట లోపు మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరియమ్మ గారు ముందుకు వచ్చి పాడబడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివి నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయమరన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. స్తోత్రం. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనివు, పరిశుద్ధుడైన పరిశుద్ధుని వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటలు మరవబోతుమురన్న, యేసు అన్న మాటలు మరవబోతుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. స్తోత్రం. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నిలువెచ్చని స్థితి ఏల సోదరా. నా నోటి నుండి ఊపు వేయదలసి ఉన్నాను, నా నోటి నుండి ఊపు వేయదలసి ఉన్నాను. యేసు అన్న మాటలు మరవబోతుమురన్నా, యేసు అన్న మాటలు మరవబోతుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివు నీవు, జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుమురన్నా, ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. స్తోత్రం. ఏ క్షణమో ఏ గడియో ప్రభు రాకడ తెలియదురా, దొంగవలే వచ్చానని అన్నాడు. గొర్రె పిల్ల రక్తములు తెలుపు చేసుకునుమా, అంతము వరకు నిలిచి ఉండుమా, అంతము వరకు నిలిచి ఉండుమా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే
లేమురన్నా జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే, జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం లేచి నిలబెడదాం. ఆఖరిగా ఒక ప్రత్యేకమైన గీతాన్ని మనం పాడదాం. ప్రభునామాన్ని మనము ఘనపరచుదాం. ఎందుకంటే దేవునిని మనము మహిమపరిచే సమయం, దేవునిని ఘనపరిచే సమయం, దేవునికి మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఈ సమయములో దేవునికి మనము హృదయపూర్వకంగా రెండు హస్తములు పైకెత్తి కొద్ది నిమిషాలు మన స్వరమెత్తి ప్రభుతో ఇలాగూ మాట్లాడొచ్చు. దేవా నీకు స్తోత్రం, దేవా దేవా నీకు వందనాలు, వందనాలు తండ్రి. మమ్మలను బలపరచుము తండ్రి, మమ్మలను స్థిరపరచండి నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మలను ముందుకు నడిపించుము తండ్రి. ఎందుకనగా నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ స్వరమెత్తుదాం, ప్రభుతో మాట్లాడుతూ ఈ రాత్రి కొద్ది నిమిషాలు మన ప్రాణాత్మ శరీరములను, నేను చెప్తున్న మాటలు వినడానికి కాదు నిలబడింది, అందరూ స్వరమెత్తి ప్రభువా ఈరోజు నేను నీకు ప్రభువా ఇదిగో తండ్రి ఎలాగూ ఉండాలో, ఎలాగూ ముందుకు నడవాలో కొన్ని మాటలు నాకు నేర్పించుము. ఈ వారమంతా మమ్మలను కాసి కాపాడుతూ ఉన్నారు. ముందున్న సమయమంతా కూడా, ముందున్న కాలమంతా కూడా నీ నామమునకు మహిమకరముగా మేము అడుగులు వేయడానికి మమ్మలను సిద్ధపరచండి అంటూ ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు మనము దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము ఆయనకు సమర్పించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును తండ్రి, అవును నాయన. దేవా దేవా నీకు వందనాలు, 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 వందనాలు. నీవెంత గొప్ప దేవుడు నాయన, నీవెంత శక్తిమంతుడు నాయన, నీవెంత మహనీయుడు దేవా. నీకే స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు. అద్భుత కార్యములు చేయువాడా నీకు స్తోత్రాలు. ఆశ్చర్యమైన కార్యములు చేయువాడా నీకు స్తోత్రములు స్తోత్రములు అంటూ ప్రభు సన్నిధిలో మన ప్రాణాత్మ శరీరములను ఆయనకు మనము సమర్పించి కొద్ది నిమిషాలు దేవ సన్నిధిలో వాక్యము కొరకై మన హృదయాన్ని మనము సిద్ధపరచుదాము. హల్లెలూయా. అందరూ 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 స్వరమెత్తుదాము. హల్లెలూయా. మా కుటుంబానికి కావలసిన మాటలు, నా జీవితానికి కావలసిన మాటలు, నన్ను సరి అయిన మార్గం నడిపించే మాటలు, క్రమపరిచే మాటలు, బలపరిచే మాటలు, స్థిరపరిచే మాటలు, శోధన కాలములో ఎలాగూ నాయన నిన్ను వాటిని ఎదుర్కొనాలో, నీ సహాయమును ఎలాగూ పొందుకోవాలో, ఇబ్బందుల కాలములో నాయన ఏ విధముగా నీ సహాయమును కోరుకోవాలో, వాటిని ఎలాగూ అధిగమించాలో కొన్ని విలువైన మాటలు ఈ రాత్రి మాకు అందించుము అంటూ ప్రభు సన్నిధిలో మన ముందుకు సాగిపోదాము. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యాకోబు రాజా ఎబినేజరే యాకోబు రాజా ఎబినేజరే నా సహాయపురాయి నీవేనయ్యా, నా సహాయపురాయి నీవేనయ్యా.
ఆధారభూతుడా ఆనుకొనిదని మీద సాగిల పడి బ్రొక్కెదా నీ సన్నిధి మనసారా అర్పించును నా సమస్తము నీకే అర్పించును నా సర్వస్వము అర్పించును నా సమస్తము నీకే పర్దం అర్పించును నా సర్వస్వము ఆరాధన 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 నీకే ఎబీనేజరే ఆరాధన నీకే ఎబీనేజరే ఆరాధన నీకే ఎబీనేజరే యాకోబు రాజా ఓహో ఎబీనేజరే యాకోబు రాజా స్తోత్రం నా పాపముకై అధికము చేసి నా పాపముకై వరింపగా నీ కృప నాపై అధికము చేసి శాశ్వత ప్రేమను నాపై చూపించి విడువక నా ఎడల కృప చూపెదానంటివే ఇంతగా నా కొరకు సిలువను మోసింది ఇంతగా నా కొరకు సిలువను మోసింది సియోనులో నన్ను చూడాలనా సియోనులో నన్ను చూడాలనా ఆరాధన 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 నీకే ఎబీనేజరే ఆరాధన నీకే ఎబీనేజరే ఆరాధన నీకే ఎబీనేజరే యాకోబు రాజా హో ఎబీనేజరే యాకోబు రాజా ఎబీనేజరే నా పాప దోషముతో నిన్ను విసిగించి ఆయాస పెట్టి తినే అధికముగా నా పాప దోషముచే నిన్ను విసిగించి ఆయాస పెట్టి తినే అధికముగా అయినను నీవేని అతిక్రమమును తుడిచి అంతివే ఇంతగా నా కొరకు సిలువను మోసింది అందరూ పడదాం ఇంతగా నా కొరకు సిలువను మోసింది సియోనులో నన్ను చేర్చాలనా సియోనులో నన్ను చేర్చాలనా ఆరాధన 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 నీకే ఎబీనేజరే ఆరాధన నీకే ఎబీనేజరే ఆరాధన నీకే ఎబీనేజరే యాకోబు రాజా ఎబీనేజరే యాకోబు రాజా ఎబీనేజరే నా సహాయపురాయి నీవేనయ్యా నా సహాయపురాయి నీవేనయ్యా ఆధారభూతుడా ఆదుకొనిదని మీద సాగిల పడి
మొక్కెదా నీ సన్నిధి మనసారా అర్పించును నా సమస్తము నీకే అర్పించును నా సర్వస్వము అందరం పదం అర్పించును నా సమస్తము నీకే అర్పించును నా సర్వస్వము ఆరాధనా 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 నీకే ఎబినేజరే 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 అందరం రెండు హస్తాలు పైకెత్తి కొద్ది నిమిషాలు యాకోబు రాజా ఎబినేజరే ఇంతగా నా కొరకు సిలువను మోసింది ఇంతగా నా కొరకు సిలువను మోసింది సియోనులో నన్ను చూడాలనా సియోనులో నన్ను చూడాలనా ఆరాధనా 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 నీకే ఎబినేజరే ఆరాధనా నీకే ఎబినేజరే ఆయన ఎంతగా సిలువను మోయడానికి గల కారణం ప్రిలరా నిన్ను సియోనులో దేవుడు చూడాలి అని అనుకుంటున్నాను. రెండు హస్తాలు పైకెత్తుతూ నోరు తెరచి ఈ శ్రమల దినాలలో ప్రభువా ఈ రాత్రి మనస్ఫూర్తిగా నిన్ను మహిమపరచడానికి ఒక అవకాశం నువ్వు నాకు ఇచ్చావు నాయనా. ఈ రాత్రి మాకున్నటువంటి వేదనలో నుండి విజయమును పొందుకోవడానికి ఒక దినం మీరు మాకు అనుగ్రహించారు. ఈ రాత్రి కొన్ని మాటలు నీ పేరట మేము ధ్యానము చేస్తుండగా మా అందరితో మీరు ముఖాముఖిగా మాట్లాడండి. లేఖనము నీది, ప్రజలము నీ వారం. మాకు కావలసిన వర్తమానము సమృద్ధిగా అందించుము అంటూ ఒకసారి మనమందరము గట్టిగా చప్పట్లు కొట్టి యాకోబు రాజుగా ఉన్న దేవుడు, సహాయపు రాయిగా ఉన్న దేవుడు, సియోనులో నిన్ను చూడాలి అని అపేక్షించుచున్న దేవునికి హృదయపూర్వకముగా స్తోత్రాలు సమర్పించుదాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు సమర్పిస్తున్నాము. ఈ రాత్రి ఆత్మీయ కుమార్తె దయామణిని మీరు ప్రేమించారు.
కూడిక ఏర్పాటు వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఎరిగిన దేవుడవు. ఈ కూడిక ద్వారా కొన్ని విలువైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి మీరు సిద్ధపరచండి. ఈ రాత్రి చేరివచ్చిన ఆత్మీయ బిడ్డలందరితో మరి ప్రత్యేకముగా మాట్లాడండి. కూర్చున్నాము అన్నట్లుగా కాకుండా ప్రతి ఒక్కొక్కరికి వినుబుద్ధిని పుట్టించండి. విననల్లని స్వభావమును గర్భించండి. వినుట వలన విశ్వాసము కలుగుచున్నది అని వాస్తవమైన సత్యమును గ్రహించడానికి ప్రతి ఒక్కొక్కరిని సిద్ధపరచండి. ముందున్న సమయమంతా కూడా మీ నామమునకు మహిమకరముగా జరిగించమని యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. వచ్చిన వారు కొంచెం ముందుకు జరిగి కూర్చోనండి. కొంచెం ముందుకు జరిగి కూర్చుందాం. వెనక వారికి అవకాశం కల్పిద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మంచిది ప్రియులరా, దేవుని వాక్యమును మనము ధ్యానం చేద్దాం. మరి కూడికను ఏర్పాటు చేసిన దయామణికిని, వారి కుటుంబ సభ్యులకు, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రత్యేకమైన మరి శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. లైవ్ లో వీక్షించుచున్నటువంటి ఆత్మీయ బిడ్డలందరికీ, మరి ఆయా స్థలాలలో ఇంటి దగ్గరే ఉండి మైకు శబ్దమును వింటున్న అభిమానులకు ప్రతి ఒక్కొక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యనామమున ప్రత్యేకమైన శుభములు వారికి కూడా తెలియపరుస్తున్నాను. మీరు ఎవరు మాట్లాడొద్దు, ఇక్కడ లైవ్ వస్తుంది. మీరు కింద కూర్చొని మాట్లాడినా వినపడద్దు, ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏం పెట్టలేదు. కాబట్టి మీరు పిల్లల్ని గద్దీయటాలు, పిల్లల్ని గిచ్చటాలు, కాస్త అట్లాంటి పనులు ప్రక్కన పెట్టి కొన్ని మాటలు మీరు నిద్రపోకుండా వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఎండాకాలం వాతావరణం చాలా చల్లగా ఉంది. అందులో ఊరు బయట మనం కూర్చున్నాం. నిద్ర వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. గత రాత్రి హైదరాబాదు ప్రాంతములో ఒక అద్భుతమైనటువంటి గూగుల్ మీట్లో నిన్న దినాన వాక్య పరిచర్య చేయడానికి దేవుడు ఎంతో కృపించారు. వాళ్ళందరూ నాకు ఒక టాపిక్ ఇచ్చారు. మరి ఏంటి ఆ టాపిక్ అంటే, పాత నిబంధన పుస్తకములో నుండి ఒక అధ్యాయం, అందులో ఒక వచనం, క్రొత్త నిబంధన కాలములో నుండి ఒక వచనాన్ని వారు ఇచ్చారు. వెంటనే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి కొన్ని మాటలు వారితో పంచుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఈ పూట ఈ సందర్భాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇర్మియా ప్రవచన గ్రంథములోనికి మనం వద్దాం. భక్తుడైనటువంటి పెద్ద ప్రవక్తలలో ఒకరు అని పిలువబడుతున్న ఓ శ్రేష్టమైనటువంటి ప్రవక్త చిన్న వయస్సులోనే, చిన్న ప్రాయములోనే దేవుని చేత అభిషేకించబడి నిర్మోహమాటంగా దేవుని మాటలు అందించినటువంటి ఒక ప్రవక్త, కన్నీటి ప్రవక్త అని అతనికి పేరు పెట్టబడుతూ ఉన్నది.
ఆ ప్రవక్త నోట తండ్రి అయిన దేవుడు నాటి దినములలో ప్రభుల వారు ఉంచిన కొన్ని మాటలు ఈ రాత్రి మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 17వ అధ్యాయము 5, 6, 7 వచన భాగాలు మనము చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చెను. నరులను ఆశ్రయించి శరీరను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి 5వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూకా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవటి భూమి యందు నివసించును. 5, 6 వచనాలు మనకు సరిపోతాయి. కన్నీటి ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి జెర్మియా అనబడిన పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకుని నాటి కాలములో ఉన్న యూదా సామ్రాజ్యమునకు బలమైనటువంటి వర్తమానాన్ని ప్రభువు అందించాడు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు. దేవుడు ఈ విధముగా వారికి ఒక మాటను తెలియపరచుచు ఉన్నాడు. నరులను ఆశ్రయించి, ఒక్కొక్క పదం నాతో పాటు చెప్పండి. నరులను ఆశ్రయించి ఏమండి? శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు. ఏమండి? మొట్టమొదటి భాగములో నరులను ఆశ్రయించుట, రెండవ భాగములో శరీరులను తనకు ఆధారము చేసుకొనుట. ఈ రెండు నరులను ఆశ్రయించుచున్నవారు. నరులు అంటే భౌతిక సంబంధమైన మనుష్యులను ఆశ్రయించుచున్నవారు. రెండవది మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకుంటున్నటువంటి వారు. నరులను ప్రిలరా వారి యొక్క మానవ మేధస్సును ఆధారము చేసుకుంటున్నటువంటి వారు. నరులను ఆశ్రయించుచున్నటువంటి వారు. నరులను ఆశ్రయించుట వలన శరీరులను ఆధారము చేసుకొనుట వలన మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి, నరులను మనుష్యులను ఆశ్రయించుట. రెండవది, అదే మనుష్యులను ఆధారము చేసుకొనుట. ఆశ్రయించటము వేరు, రెండవది ఆధారము చేసుకోవటం వేరు. ఆశ్రయించటం అంటే అర్థం జాగ్రత్తగా వినాలి. ఏదైనా కష్టకాలములో ఉన్నప్పుడు నేను నా యొక్క అయినటువంటి వారి సహాయమును కోరుకోవాలి అనుకోవడం ఆశ్రయించడం. రెండవది, తనకు తానే ప్రిలరా నాకేమీ కాదు అనుకోవడం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఫలాని వారు ఉన్నారు,
ఫలాని వారు ఉన్నారు, ఫలాని వారు ఉన్నారు, నాకు ఏమీ కాదు అంటే వారి వైపు చూడడం, వారిని ఆధారము చేసుకోవడం, ఈ రెండు భాగాలు దేనిని సూచిస్తా ఉన్నది అని అంటే ప్రియులారా, హృదయములో నుండి దేవునిని తొలగించుకోవటం సూచిస్తా ఉంది. చెప్పండి ఈ మాట మరొకసారి. హృదయములో నుండి దేవునిని ఏమండి తొలగించుకునే ఒక ప్రక్రియ మనకు అక్కడ కనబడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనమును మనము చదువుకుందాం. ద బుక్ ఆఫ్ 2 Chronicles 32:8. చదవండి, పరిశుద్ధ గ్రంథములోనికి మనం వద్దాం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచారు. అందరం చప్పట్లు దేవుని స్తోత్రం చెల్లించుదామా? నా వైపు చూడాలి, దేవుని మాటలు వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరం స్తోత్రం చెబుదామా? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. ఏ సంబంధమైందట అంటే శరీర సంబంధమైనటువంటిదే వారికి అండ. వారు దేని వైపు చూస్తా ఉన్నారు? హిజ్కియా తన ప్రజలైన యూదా జనాంగముతో అంటున్నారు, బాబు మీరు చూడవలసింది మాంస సంబంధమైన బాహువును కాదు, మీరు చూడాల్సింది. మీరు ఎటు చూస్తా ఉన్నారు? మీరు ఎవరి వైపు చూస్తా ఉన్నారు? మీ ఆలోచనలు ఎలాగున్నాయి? మీ నిర్ణయాలు ఎలాగ ఉంటున్నాయి? మన దినచర్యలో మేలుకరమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, స్థిరమైనటువంటి దైవికమైన మేలులు, దైవికమైన కార్యాలు, పరలోక సంబంధమైన దీవెనలు, భౌతిక సంబంధమైనటువంటి ఆయన ఉన్నతమైన ప్రణాళిక నేటి దినములలో మనం పొందుకోవాలంటే హిజ్కియా గారు అంటున్నారు, మాంస సంబంధమైన బాహువే వారికి అండగా ఉంటే మనము వారి వైపు చూడవలసిన పని లేదు. చూడాలి మరి మనము మనకు సహాయము చేయుటకును, ఏమండి మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ప్రియులారా ప్రభువుకి స్తోత్రం కూడా చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకు ఎవరు ఉన్నారు? మన దేవుడైన యెహోవా మనకు ఎలాగున్నారు అంటే ఆయన అండగా నిలబడుతా ఉన్నారండి. మనకు సహాయము చేయువాడు, మనకు అండగా నిలవబడే దేవునికి ఉద్దేశము కలిగినటువంటి వాడు, మన పక్షమున యుద్ధములు చేయడానికి, మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి కీడును ఆయన కొట్టివేయడానికి దేవుడు ఎలాగూ ఉన్నారు అంటే ఆయన మనకు అండగా తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తోడుగా ఉన్న దేవునిని ప్రజలు ఏం చేస్తూ ఉన్నారండి? యుద్ధము జరిగించుచున్న దేవునిని ఏమండి పలు విధములైన భయముల నుండి విడిపించుచున్న దేవునిని
ప్రజలు ఏం చేస్తా ఉన్నారు అని మనము గమనించినప్పుడు, నా ప్రియమైన దేవుని సంగమా, వారు దేవుని బలమైన దేవుడు ఉండగా, ఘనమైన దేవుడు ఉండగా, రక్షించే దేవుడు ఉండగా, నడిపించే దేవుడు ఉండగా, అటువంటి దేవుని కాస్త ప్రక్కన పెట్టి వీరేం చేస్తా ఉన్నారంటే మనుష్యులను వారు ఆధారము చేసుకుంటా ఉన్నారు. ఎంత గొప్ప కార్యములు చేయుచున్నా సర్వశక్తుడైన దేవునిని వారు ప్రక్కన పెట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అంటే మనుష్యులను ఆధారము చేసుకుంటున్నారు. మనుష్యుల వైపు వారు మళ్ళుచూ ఉన్నారు. ఇంకొక మాట, యెషయా ప్రిలరా ప్రవచన గ్రంథములోనికి మనము వచ్చినప్పుడు, దేవుని వాక్యమును, దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మాట ఇలాగూ మనకు కనబడుతూ ఉంటది. పరిశుద్ధ గ్రంథములోనికి రండి. యెషయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. దొరకలేదా మీకు యెషయా గ్రంథం? మత్తయి సువార్త ప్రకారం చూడండి అందరూ. ఎక్కడుందా యెషయా గ్రంథం? ఐగుప్తీయులు దొరికిందా? చదువు. ఐగుప్తీయులు మనుష్యులే గాని దేవుడు కాడు. ఐగుప్తీయులు గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. ఐగుప్తులు ఎలాంటి వారట? అందరు చెప్పండి. ఐగుప్తులు ఎలాంటి వారంటమ్మా? గట్టిగా చెప్పండి. ఐగుప్తులు ఎలాంటి వారు? మనుష్యులే. ఐగుప్తీయుల గుర్రములు ఎలాగున్నాయంటే మాంసమయములే వారి గుర్రములు, అవి ఆత్మ కాదు. యెషయా ప్రవక్త తప్పిపోతున్న ప్రజలను, దేవునిని దూరపరిచే ప్రజలను, దేవుని సహాయమును పోగొట్టుకుంటున్న ప్రజలను, వీళ్ళ మనసంతా ఎక్కడున్నాయి అంటే ఐగుప్తు దేశములోనే ఉండిపోయింది. ఐగుప్తీయుల మీదనే వారు మనసును కేంద్రీకరిస్తా ఉన్నారు. పాప సంబంధమైన ఆలోచనలను వారు విడిచిపెట్టడం లేదు. భూ సంబంధమైనటువంటి కృత్యముల మీదనే వారు మనసును కేంద్రీకరించుట వలన ప్రభు వారు అందరూ చూసి అంటున్నారు, నీకే చెప్తున్నాను, వింటున్నావా? వాళ్ళందరెవరు? ఐగుప్తీయులు బలమైనటువంటి వారు కాదు. నువ్వు వాళ్ళు బలవంతులు నీవు అనుకుంటా ఉన్నావు. వాళ్ళందరూ సామాన్యమైనటువంటి వారు. సామాన్యమైనటువంటి వారిని ఈ రోజుల్లో ప్రియులారా మనుష్యులు వారిని ఆధారము చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. వారి గుర్రాలు, వీళ్ళు వాళ్ళ మనసు అంతా ఎక్కడున్నాయి అంటే గుర్రాల మీదనే ఉండిపోయింది. అబ్బా గుర్రాలు చూడు, ఆ మనుషులు చూడు, వాళ్ళ దగ్గరికి వెళితే ఏదైనా దొరకపోతుందంటారా? ఆ గుర్రం ఎక్కినా చాలరా బాబు, ఆ గుర్రం మన ఇంట్లో ఉంటే దండగేంటి, అవి ఉంటే మనకెంతో మేలు అని అనుకుంటా ఉన్నారు. ప్రభు అంటున్నారు, దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు ఐగుప్తీయులు మనుష్యులే కాని వారు దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు కూడా మాంసమయములే కాని ఆత్మ కాదు. ఒక మాట చెప్పాలి మీ అందరికీ, దేవుడు తన చేయిని చాపగా సహాయము చేయువాడు అనగా ఐగుప్తీయులు గాని ఐగుప్తీయుల రథములు గాని ఏమైపోతాయంటే
తప్పిపోవలసిందే, ఊగిపోవలసిందే అనగానే మీరు అందరూ గట్టిగా చప్పలు దేవుని స్తోత్రం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెబుతారా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గుర్రములను పడగొట్టగలిగినటువంటి సామర్థ్యత దేవునిలో ఉన్నది అని ప్రభువు గ్రహించాడు. హిజ్కియా గ్రహించుచూ ఉన్నాడు. లోపల తీసుకుంటారా పాపని? లోపల తీసుకెళ్ళి పాపని. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. 36వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, అమ్మా వాక్యం వింటున్నారా? వింటే మౌనంగా ఉండవు, స్తోత్రం చెబుతావు. అప్పుడప్పుడు వింటే ఏం చెబుతావు? వింటే నువ్వు మౌనంగా ఉండవు. కుర్చీలో కూర్చున్న కూడా వాక్యం వింటున్నారా? వింటే మౌనంగా ఉండరు కదా, స్తోత్రం చెప్తా ఉండాలి. 36వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా, ఒకడు దాని మీద ఆనుకొని ఉన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తు రాజైన ఫరో అతనిని నమ్ముకొను వారందరికీ అట్టివాడే అయి ఉన్నాడు. ఐగుప్తుని నువ్వు నమ్ముకొంటున్నావు. ఎవరు నమ్ముకుంటా ఉన్నావు నీవు? ఐగుప్తు అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టిలో ఐగుప్తు ప్రజలు గాని, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రియులారా పరిస్థితులు గాని, ఐగుప్తులో కనిపించే గుర్రాలు గాని, ఐగుప్తులో కనిపించే అట్టహాసపు ఆర్భాటాలు దేనికి సూచనగా ఉన్నాయంటే నలిగిపోయిన రెల్లుతో పోల్చబడతా ఉంది. నలిగిపోయిన రెల్లు. నా వైపు చూడు. నలిగిపోయిన రెల్లు దేనికని ఉపయోగపడుద్దా? మాట్లాడాలి. ఉపయోగపడుద్దా? ఎందుకంటే దాని పేరే నలిగిపోయిన రెల్లు. రెల్లు అనే మాట ఎక్కడ కనపడుద్ది మనకు? రెల్లు అనే మాట ఎక్కడ కనపడుద్ది మనకంటన్నా? మనమందరం కూడా వడ్లు తూర్పాలబడుతూ ఉంటే ప్రియులారా అవంతా కూడా రెల్లు గాలికి కొట్టుకొని పోతా పడదు. వాళ్ళు దాన్ని నమ్ముకున్నారంట. దానివల్ల ఉపయోగం లేని దాని వైపు చూస్తా ఉన్నారు. ప్రార్థనకు వస్తూనే ఉన్నారండి, రెల్లు వైపు చూస్తా ఉన్నారు. భక్తి పరులుగా ఉంటున్నారు, రెల్లు వైపు చూస్తా ఉన్నారు. దేవుని రాక కొరకు ఎదురు చూస్తున్నారు, రెల్లు వైపు చూస్తూ ఉన్నారు. అంటే ఐగుప్తులో ఉన్న నాశనమైపోతున్న ఉపయోగము లేని ప్రియులారా నిన్నుగా బ్రతకనీయకుండా భక్తిలో దిగజారిపోయేటటువంటి ఐగుప్తీయుల లక్షణాల వారు వెంబడిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకొని ఉన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోతుందంట. అంటే దేవుని వాక్యములో ఉన్న పరమార్థమును మనం గమనించగలిగితే ఈ రోజులలో ప్రియులారా మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాం? కీర్తనాకారుడు అంటారు, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. స్వరాలు కొంచెం వాయిస్ పెంచండి అందరూ. యెహోవాను మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వరకనే చెప్పలేదు బైబిల్ పండితులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్థలములో ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుచున్నాడు.
మనుష్యులను నమ్ముకొనుట వలన, ఏమండి, మనుష్యులను ఆధారము చేసుకొనుట వలన ఏం జరుగుతూ ఉన్నది అనంటే, ఇర్మియా ప్రవక్త గారి హృదయములో నుండి దేవుడు అందించిన శ్రేష్టమైన ఒక మాట, ఆ వ్యక్తి వినండి, వాడి హృదయములో నుండి దేవుని ఏం చేస్తా ఉన్నాడు, తొలగించుకుంటూ ఉన్నాడు. ఎక్కడంట? హృదయములో ఉండవలసిన దేవునిని, హృదయములో నివాసము చేయవలసిన దేవునిని, మనస్సులో ఆరాధికుడుగా ఉండవలసిన దేవునిని, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవునినే ఏం చేస్తా ఉన్నాడు, తన హృదయములో నుండి బయటకు నెట్టివేస్తా ఉన్నాడు. నెట్టివేయుట వలన, తీసివేయుట వలన వాడు ఏమై ఉన్నాడు అంటే, వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు అతను? నిజమైన శాపగ్రస్తులు ఎవరు? నిజమైనటువంటి శాపగ్రస్తులు అరూహా వృక్షము శాపగ్రస్తమైన వృక్షమునకు పోల్చబడింది. ఎడారిలో పెరుగుచున్నటువంటి ఒక మొక్క. ప్రియులారా, దానికి ఏమాత్రము ఆకులు అనేవి కనిపించవు. అరూహ వృక్షమునకు పోల్చబడినటువంటి ఇశ్రాయేలీయుల యూదా సామ్రాజ్యం ఎలాగున్నది అంటే, అరూహ వృక్షమునకు పోల్చబడింది. ఆకులు ఉండవు, దాని నిండా ముళ్ళే ఉంటాయి, అన్ని ముళ్ళే ఉంటాయి. భూమి నుండి అది ఒక 8 నుండి 12 అడుగుల ఎత్తు మాత్రమే ఎదుగుతా ఉంటది. ఇక ఎదుగు బొదుగు దానికి ఉండదు, దాని నిండా ముళ్ళే ఉంటాయి. ప్రియులారా, అది దాని కిందకి ఎవరైనా వెళదామనుకున్నా, ఆ చెట్టు ఎంత విశాలముగా ఉన్నదో, విశాలముగా ఉన్న ఆ ప్రాంతమంతా దాని కింద ఏముంటాయి అంటే అన్ని ముళ్ళే ఉంటాయి. ముళ్ళ చెట్టు క్రిందకు ఎవరైనా కూర్చోడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. నీవే ఇష్టపడవు. నా వైపు నీవే ఇష్టపడవు. ఇష్టపడతావా? చెప్పండి. చూద్దాం ఒకసారి. ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వస్తే కుర్చీ వేసే బదులు సాప మీద అన్నీ ముళ్ళు పోసి కూర్చోబెడితే కూర్చుంటారండి? ఏందమ్మా ఎట కూర్చోబెడుతున్నాడు అన్నాడా? ఇదే మర్యాద? నీ ఇంట్లో ఉన్న ముళ్ళ మీద నీ బంధువులే కూర్చోడానికి ఇష్టపడనప్పుడు నా వైపు చూడు. సాక్షాత్తు ప్రభువైన దేవుడే నీ హృదయములోనికి వసించేవాడుగా ఉండాలి. నీ హృదయములోనికి దేవుడు రావాలంటే మన హృదయములో ఏ విధమైన ముళ్ళు, ఏ విధమైన ప్రియులారా కంపు, ఏ విధమైనటువంటి వ్యతిరేకత, వ్యర్థత లేకుండా ఉన్నప్పుడు ఆయన మన హృదయములోనికి వసించనై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరందరూ చిన్నగా చప్పట్లు కొట్టారు, కానీ అసలు కొన్ని చోట్ల అయితే అసలు చేతులు పైకెత్తి నోరు తెరిచి, అయ్యా నా జీవితములో ముళ్ళ కంప ఉండొద్దు అని వేదనతో ప్రభువుని గణపరిచే వారు కనబడుతూ ఉంటారు. ఒకసారట గట్టిగా చప్పట్లు స్తోత్రం చెబితే ఏంటంట కదండి, దేవుడు ఎంత గొప్పవాడు. అరూహ వృక్షము క్రింద మనమే కూర్చోనప్పుడు దేవుడు నీ ఇంటిలోనికి రావాలంటే, నీతో ప్రయాణం చేయాలి అంటే, నిన్ను ప్రియమైనటువంటి వారలారా ఓ ఫలభరితమైన చెట్టుగా నిన్ను ఉంచాలంటే నీ హృదయములో ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయో ఒకసారి మనము చేయబద్దులమై ఉన్నాము. ఆ రోజు గారడు సీమోన్ అనేవాడు ప్రభు ఎదుటికి వచ్చాడు. ఏమా పేరు వింటున్నారా? పేరు గట్టిగా చెప్పండి అందరూ. ఏం పేరు? గారడి సీమోను. వాడేం చేస్తా ఉంటాడు? గారడీలు చేస్తా ఉంటాడు. అందరూ చెప్పాలి, ఏం చేస్తున్నాడు? వాడు పేరే గారడి సీమోను. ఇంటి పేరు లేదు వానికి. గారడీలు చేసేవాడు కాబట్టి వాని పేరే గారడీలు సీమోను అని పేరు పెట్టారు. గారడీలు చేసేవారు అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటారు.
ఎండాకాలంలో ఈటీవీలో ఈనాడు పేపర్లో, వార్తా పేపర్లో, అక్కడక్కడ పేపర్లో, సోషల్ మీడియా, థ్రిల్లరా, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో టైటిల్ వస్తుంది తస్మాత్ జాగ్రత్త. ఏందట? అందరు చెప్పండి గట్టిగా. తస్మాత్ జాగ్రత్త అంటే అర్థం ఏంటి? ప్రమాదం ఉంది, మీరు కాస్త ఎండాకాలం కాబట్టి ఎండలో తిరగమాకండి, కాస్త చల్లపోట యాప చెట్టు కింద కూర్చోండి, అప్పుడప్పుడు కాస్త మంచిగా చల్లటి నీళ్ళు తాగండి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉంటారు. సంఘంలో ప్రియులారా, కొంతమందిని చెడగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ విషయాల్లో మీరు కూడా తస్మాత్ జాగ్రత్త. గాలిని చేసేవారు కొంతమంది ఉంటారు. పచ్చని కుటుంబాలను పాడు చేసేవారు కొంతమంది ఉంటారు. భక్తిలో ఎదుగుచున్న వారిని పాడు చేసేవారు కొంతమంది ఉంటారు. వీడి పని అదే. మొత్తానికి ఆ ప్రాంతానికి వచ్చాడు, మొత్తానికి గారడీలు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గారడీలు చేస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ మభ్యపరిచాడు, ప్రజలందరూ తన వైపు తిరుపుకున్నాడు. ఫిలిప్ అనేటటువంటి ఒక యవనస్తుడు, సంఘ పెద్దలు, ఒక సంఘ పెద్ద యవనస్తుడైన ఫిలిప్ గారు బైబిల్ చేతబట్టుకున్నాడు. ఊరు తిరిగి దుస్సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఫిలిప్ గారు చెప్పే మాటల కంటే, దేవుని మాటల కంటే ప్రజలు వేటిని విన్నారంటే గారడీలు చేసేవాని మాటలే విన్నారు. ఈ రోజులు అయ్యే జరుగుతూ ఉన్నాయి. తస్మాత్, అది సంగతి. ఐగుప్తు వైపు చూడమాకు. ఐగుప్తులో అద్భుతాలు చేసిన దేవుణ్ణి చూస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశములో ప్రభు అన్నాడు, ఐగుప్తు దేశములో కలుగుచున్న ఏ రోగము నిన్ను ముట్టుకోదు అని వాగ్దానము చేసిన బలవంతుడైన, నడిపించువాడైనా, స్వస్థపరచువాడువైనా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన గుర్రాలుగా నువ్వు చూడాల్సింది. అద్భుతమైన వాగ్దానమునిచ్చి పస్కా బలి చేత ఇశ్రాయేలు ప్రజలను బయటికి నడిపించిన 430 సంవత్సరాల ఐగుప్తు దాస్యములో బ్రతుకుచూ ఉన్న తన ప్రజలను విడిపించిన విజయుడైన యేసయ్య వైపు నీవు చూడగలిగితే ఈ జాగ్రత్తలన్నీ ఆశీర్వాదాలు దేవుడిని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్య గ్రంథంలోనికి రండి. ఇక 2-3 మాటలు చెప్పి నేను ముగించి వేస్తాను. చాలా విలువైనటువంటి మాటలు ఉన్నాయి. 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ అదే పట్టణములో గారడీలు చేస్తూ తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచున్నాడు. కొద్దివారు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టారు. ఇది ప్రజల యొక్క డాష్ ఆలోచన అట్లుంది. మరి ఏం చేస్తాం? అర్థమైందా మీకు? గారడీలు చేసే సీమోను లాంటి భక్తులు వస్తారు. తస్మాత్, అందరు గట్టిగా చెప్పండి అమ్మా, అది మీకే ప్రమాదం అని జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను అటు ఇటుగానే నిలువ స్థితిలో తీసుకొస్తారు. ప్రజలందరినీ కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు, కొద్దివారు మొదలుకొని గొప్పవాడు వరకు ఏమనుకున్నారంట? ఇతడే మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని యందు లక్ష్యముంచాడు. ఆ ప్రాంతపు ప్రజలను విభ్రాంతి పరచుచున్నాడు. ఏం చేస్తున్నాడు? మొత్తానికైతే ప్రజలైతే కంగారు పడిపోతున్నారండి.
కలవరాల మధ్య బ్రతుకుతూ ఉన్నారు. మనసు కుదురుగా ఉండటం లేదు. ఏం జరిగిందో ఎంతో సమరయ దేశమంతా, సమరయ ప్రాంతమంతా కలవరాల చేత నింపబడిన దేవుని పిల్లరా. అదే ప్రాంతములో దేవుడు వెళ్లి సువార్తను ప్రకటిస్తే ఊరందరూ ఒకప్పుడు మారారండి. సమరయ దేశములో ఒక సమరయ స్త్రీ చెప్పిన సువార్తను బట్టి అనేక మంది మార్పు చెంది హృదయాలు దేవుడికి సమర్పించి భక్తులు ఎదుగుతున్న అదే ప్రజలనే చేశాడు ఈ సీమోన్ అనేవాడు కలవరపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ అలా కాస్త దగ్గరగా మనం దానికి ఏదన్నా గుర్తుగా పెట్టుకొని 4వ అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ఒక మాటలాగు మనకు కనబడుతూ ఉంది, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎన్నవ అధ్యాయం? 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యము ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచారు. 40 చదువునా? 41 ఆయన మాటలు వినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఏమండి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. అందరా కొందరా? ఏమండి, అందరూ ఏం చేశారు? సమరయ దేశములో, సమరయ ప్రాంతములో ఉన్న వారందరూ యేసయ్య నిజ రక్షకుడు అని ఆయనను యందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. సమరయులందరూ ప్రభువు నమ్మారా లేదా? అడిగేది మిమ్మల్ని. తలలోపు మాకండి, తల్లు ఊపితే పింఛనిపిస్తా. తలలో ఎవరు ఊపుతారు? మానసిక స్థితి బాగుంది. సదరం క్యాంపు తీసుకెళ్ళి సర్టిఫికేట్ ఇప్పిస్తే 3000 వస్తాయి నీకు వికలాంగుల కోటాలు. దేవుడు నోరిచ్చిండు, తల ఎందుకు ఊపుతూ అని ఈ మధ్య ఒక అయ్యగారు యూట్యూబ్లో అంటే ఆ మాట మీకు చెప్తున్నా. స్తోత్రం చెప్పు గట్టిగా, మాట్లాడు. అందరూ ప్రభు నమ్మారా లేదా? అందరూ బాప్తిజం పొందారా? యేసయ్యను చేర్చుకున్నారా? ఒక ఇల్లు కాదు, ఒక వాడ కాదు, సమరయ దేశమంతా ఏమండి యేసయ్యను నమ్మి యేసయ్య కుటుంబాలుగా మారిపోయాయి. సమరయ దేశమంతా యేసయ్య దేశముగా మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యమైన మార్గము నమ్ముకున్నారు. ఇప్పుడు అపోస్తలులకు యేసుక్రీస్తు ప్రభువులు వారికి మధ్య ఎంత గ్యాప్ అంటే కొద్దిగే తేడా. యేసుక్రీస్తు ప్రభువులు వారు చనిపోయారు. శిష్యులు సువార్తను ప్రకటించడం మొదలు పెట్టారు. కొంతమంది సంఘ పెద్దలు వచ్చారు. ఈ సంఘ పెద్దల కాలములో అదే సమరయలో ప్రియులారా, ఏ దేవుని చేత పట్టబడ్డారో, ఏ దేవుని చేత సరిచేయబడ్డారో, ఏ దేవుని చేత ఆకర్షితులయ్యారో, ఏ దేవుని చేత క్రమపరచబడ్డారో, ఏ దేవుని చేత ఆశీర్వదింపబడ్డారో, కట్టబడిన ఇంటిని, క్రమముగా ఉన్న కుటుంబాలను, భక్తులు ఎదుగుచున్న కుటుంబాలను వీడేం చేస్తా ఉన్నాడు? కలవరపరిచాడు. నా వైపు చూడు, జాగ్రత్తగా విను. దేవుని పనిని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. ఏమా అందరు చెప్పండి ఈ మాట. దేవుని పనిని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. జాగ్రత్తగా విను. ఎక్కడికైనా వెళ్ళి ఎన్ని స్టంట్లన్నా వేసుకో, దేవుని సంఘం జోలికి వచ్చావా ఓ రోజు నీకు దేవుడు గట్టి ట్రీట్మెంట్ ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది నమ్మనటువంటి వారికి సువార్తను చెప్పాలి. నువ్వు చేయాల్సింది సువార్త లేని దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. నీవు ఒక నిజమైన సేవకుడు అయితే, నువ్వు ఒక నిజమైనటువంటి ప్రవక్తవైతే, నిజమైన దేవుని బిడ్డవైతే, నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో పోయి
వాటర్ ట్యాంక్ నీళ్ళే ఉన్నాయి, నీ నీళ్లు పోస్తా అంటావేంటి పనికి మాలినోడా? ట్యాంకులో నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి దాన్ని కుళ్ళులు చేసి ఆ నీళ్లు ఖరాబు చేసి ఉన్న వాటిని బారవోసి, వెనక తెలుగులో సామెత చెప్పిండు, మబ్బులు చూసాట కొండలో నీళ్లు. గారడి సీమోను అనేవాడు ఓ చక్కగా కట్టబడిన సమరయ కుటుంబాన్ని, సమరయ సంఘాన్ని భక్తిలో నుండి, ఆత్మీయతలో నుండి, ప్రార్థనా జీవితంలో నుండి నేనే ప్రవక్తనని ఆ ప్రాంతమంతా ఏం చేశాడు? కలవరపరిచాడు. ఆ సమయంలో యేసు ప్రభువులు వారు ఒకవేళ ఉండి ఉంటే ఆయన ఎంత బాధపడేవాడు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు సజీవులుగా ఒకవేళ ఉంటే గారడి సీమోను బట్టి, క్రమముగా ఉన్న ఆ కుటుంబాలను బట్టి ప్రభు ఎంత బాధపడేవాడో. ఈ రోజుల్లో మనుషులు చేస్తున్న పనులు ఏంటయ్యా అంటే చక్కగా కట్టబడి ఉన్న వ్యక్తులను చెడగొట్టే వారు ఎక్కువైపోయారు. ఓ ఆత్మీయ సహవాసం ఉన్నటువంటి వారిని చెడగొట్టి ప్రార్థనకు దూరపరిచే ప్రియులారా బాధలు ఎక్కువైపోతా ఉన్నాయి. అందుకే తస్మాత్, అది ఎందుకైనా మీకు మంచిది. మొత్తానికి ఎక్కడున్నా మనము అపోస్తలుల కార్యముల గ్రంథం. నేను ఎందుకు ఈ సందర్భం చెప్పాల్సి వచ్చినది అంటే ఈ ఒక్క మాట చెప్పి నేను ఆ వాక్య సందేశాన్ని ముగించి వేస్తాను. 28వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు ఏమయ్యారట? పరిశుద్ధాత్మను పొందారు. మతానికి వీడు గారడి సీమోన్ అనేవాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటే, ఫిలిప్ అనేవాడు సంఘ పెద్దల ఒకరు, ఫిలిప్ అనే మహనీయుడు ప్రార్థన చేయటం ఆగలేదండి, వాక్యం చెప్పడం ఆగలేదండి, ప్రయాసపడుతూనే ఉన్నారు. 14వ వచనం మనం చదివితే, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉన్నారు. బాప్తిసం పొందినారు. మొత్తానికైతే ప్రభువు చేత పట్టబడ్డారు. గారడి ఎన్ని చేసినా గాని ఫిలిప్పు గారు చేస్తున్న ప్రయాస దేవుడు వ్యర్థపరచలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాలాంటోడో నీలాంటోడో మొత్తానికి ప్రిలారా కాస్త కూస్త ప్రభువు నమ్ముకున్నారు, బాప్తిసం పొందారు. యెరూషలేములో ఉన్న శిష్యులకు తెలిసిపోయింది. అపోస్తలులు ఆ ప్రాంతానికి వచ్చారు. అందరూ ప్రిలారా అపోస్తలులైనటువంటి పేతురు యోహాను ఇద్దరు కూడా సమరయ ప్రాంతానికి వచ్చి బాప్తిసం పొందిన వారి మీద చేతులలా ఉంచగానే అందరూ ఏమవుతున్నారట? ఆత్మచేత నింపబడుతూ అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఆత్మచేత నింపబడి నవైపు చూడు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే, చేతులు అలా పెడితే చాలు అద్భుతం జరుగుతూ ఉంటే ఆ దూరాన కూర్చొని చూస్తున్నాడు. వాడి పేరేం పేరు చెప్పి మర్చిపోయారా? ఆ గారడి సీమోను అనే వాడు దూరంగా ఉండి చూస్తా ఉన్నాడు. అరే ఇది భలేగుందరు, ఇదేదో చేతులు పెట్టడం ఏంది, ఆత్మ నింపుదల ఏంటి, అన్య భాషలు మాట్లాడటం ఏంటి, పరిశుద్ధాత్మ చేత నింపబడటం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది. దేవుని కార్యాలు గారడీలు చేస్తే వాళ్ళందరికి ఆశ్చర్యంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికైతే తట్టాపడి చదువుకున్నాడు. పేతురు గారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే 19వ వచనములో, వారి ఎదుట సీమోను చూచి వారి ఎదుట డబ్బులు పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడుగుచున్నాడు. ప్రార్థన చేయడం చేతగాట్ల వీనికి. ఏదైనా డబ్బుతోనే డబ్బుతో కొనుక్కుందాం అనుకుంటే ఏంది
పరిశుద్ధాత్మ వరం నేను కూడా చేతులు పెడితే ఆత్మ చేత నింపబడాలి, అట్లాంటి వరం నాకు కూడా ఇవ్వండి అని డబ్బులు పెట్టి ప్రియులారా కొనుక్కోవడం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కొన్ని డబ్బుతో కొనుక్కోవచ్చు, కానీ కొన్ని డబ్బుతో కొనుక్కుంటే వచ్చేవి కావు. డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చు, ఆత్మను కొనుక్కోలేవు, ఆత్మీయతను కొనుక్కోలేవు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, బాబు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము పొందుకొందువని తలంచుకొనినందున నీ వెండి నీతో నశించునుగాక. ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినటువంటిది కాదు. ఎవరి ఎదుటంట? దేవుని ఎదుట. గారడి సీమోను హృదయం ఎలాగున్నది? సరి అయినటువంటిదిగా లేదు అని పేతురు గారు గద్దించారు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, హృదయములో నుండి దేవునినే ప్రక్కన పెట్టేస్తా ఉన్నారు. హృదయములో నుండి దేవుని ప్రక్కన పెట్టడానికి గల కారణాలు, నీ హృదయములో ఎవరు ఉండాలి, ఎవరు నివసించాలి? మనుష్యులను ఆధారము చేసుకుంటున్నటువంటి వాడు, మనుష్యులను ప్రియులారా ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో వాడు అరూక వృక్షము వలె, ఎండిపోయినటువంటి స్థితి వలె, ప్రయోజనము లేనటువంటి వ్యక్తి వలె, హృదయము దేవుని ఎదుట సరి అయినటువంటిదిగా లేనివాని వలె, గారడి సీమోను వలె వారు బ్రతుకుచున్నారని దేవుడు గద్దించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటారు, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. 17వ అధ్యాయము ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుందాం. చదవండి. 17వ అధ్యాయం 6వ వచనం. 8లోనికి 7లోనికి రండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎవరు నమ్ముకుంటున్నాం? మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? ఇంతకాలము ఎవరి వైపు మనము చూస్తూ ఉన్నాం? ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితములో, ఇన్ని సంవత్సరాల మన ఆత్మీయ జీవితములో మనం ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? అరూహ వృక్షము ప్రియులారా, ఉపయోగము లేనటువంటి ఎడారిలో ఉన్న వృక్షమునకు యూదా ప్రజలు పోల్చబడుతూ ఉన్నారు. అన్ని ముళ్ళే, అన్ని చెప్పండి, అన్ని ముళ్ళే. ఓ జంతువు కూడా ఒంటి నిండా ముళ్ళే ఉంటాయి. అది నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు దాని తల నుండి తోక వరకు దాదాపుగా ఒక్కొక్క ముళ్ళు 4-5 ఇంచుల మందం ఆ బారు ఉంటది, ఎత్తుగా ఉంటది. అది నడుస్తూ ముందుకెళ్ళిన తర్వాత దాన్ని మృంగాలని ఏ కుక్కో, ఏ నక్కో, ఏ పులో, ఏ సింహమో పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ముట్టుకునే క్రమములో అది వెంటనే తన తోకను తలను రెండింటిని కలిపి రౌండ్ గా కూర్చుంటుందంట. ఎటు చూసినా మూతి పెడదామా, ఏమన్నాయి? ముళ్ళే. తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. కొంతమంది జీవితాలలో ప్రియులారా ముండ్ల తుప్పల వలె బ్రతుకుచూ ఉన్నాడు.
కొన్ని కుటుంబాలలో ముండ్లు, విశ్వాస జీవితంలో భయంకరమైనటువంటి కంప. ఈరోజు ప్రభు అంటున్నారు, ఆ విధమైన ముండ్ల తుప్పలు తొలగిపోవాలంటే ఐగుప్తీయుల వైపు చూచిన నీవు, ఆశ్రయించిన నీవు, వెంబడించిన నీవు ఈ రోజే మనస్సును మార్చుకొని ప్రాణ రక్షకుడైన దేవుని యొద్దకు వచ్చి ఆయన వైపు చూసి ఆయనను ఆశ్రయించగలిగితే నీవు ధన్యుడుగా ఉండబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద ఒక మాట అంటాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎవరైనా ఏమండి? యెహోవాను ఆశ్రయించినవాడు. అన్ని అయిపోయినాక ప్రభు గుర్తుకొస్తాడు. ఎప్పుడండి? అంత అయిపోయినాక అప్పుడు ప్రభు గుర్తుకొస్తాడు. అయ్యా నన్ను క్షమించు నాయనా, అప్పటికే కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటగా, అప్పటికే లివర్ ఖరాబ్ అయిందంటగా, అప్పటికే అన్ని గుండె అన్ని వింటున్నారా, అవయవాలు ఆర్గాన్స్ అన్ని ఖరాబ్ అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తుంది, నువ్వు బతికిస్తే నాయన నీ సాక్షిగా ఉంటానయ్యా. అంతకుముందు ఏమేమి పలుకులు పలికావు చెప్పు, అంతకుముందు ఎట్లా ఉంది నీ బ్రతుకంతా? ప్రభువు నమ్మావా? ఎన్నిసార్లు ఇలా మైకులు వాక్యం చెబుతుంటే విన్నావు? ఆ మార్గానే పోతా ఉన్నావు. ఎన్నిసార్లు మైకు పని చేయండి రా, అయ్యగారిని పట్టుకోండి రా అనలేదా నువ్వు? ఏం ప్రార్థనలే పొద్దుదాకి ప్రార్థనలు అనలేదా నువ్వు? ఆరోగ్యమంతా పోయినాక, శరీరమంతా కుళ్ళి కృషించిపోయిన తర్వాత, ఏ సహాయము దొరకనప్పుడు, ప్రాణ భీతితో ఇక చనిపోతున్నాను అనుకున్న సమయములో ఇక అప్పుడు కాదు నీవు నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటావండి. అది కాలవల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు కూడా మానదు. స్తోత్రము కలుగును గాక. చింత ఉండదంట, కాపు కూడా మానదు. 2025 సంవత్సరం అంతా చింతలు, ఫలభరితమైన జీవితం లేదు. 26లోకి వచ్చిన మార్చి వరకు చేశాం, ఇంకా చింతలు బావట్లేదు, ఇంకా కాపుదల లేదు, కాపు అనేది లేదు, కాపుదల లేదు, వేరు తన్నేది లేదు. వెట్ట కలిగితే, కాస్త వేడి కలిగితే మలమల మాడిపోతా ఉన్నాం. వేర్లు మాడిపోతున్నాయి, కొమ్మలు మాడిపోతున్నాయి, ఆకులు మాడిపోతున్నాయి, చెట్టంతా నిలువున ఎండిపోతా ఉంది. దానికి గల కారణం ఏంటంటే ఏ సజీవుడైన దేవుని ఆశ్రయించాలో నీవు ఆశ్రయించలేకపోతూ ఉన్నావు. ఈ రాత్రి ఈ మాటలు ప్రభుల వారి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, నా జీవితం నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె ఉండాలయ్యా. నా వేర్లు లోపలికి తన్నాలి. వర్షము రాకపోయినా, కాపు మానని ఓ శ్రేష్టమైన ఫలభరితమైన అనుభవాల గుండా నేను ప్రయాణము చేయాలి. చింతనందదు, కాపు మానదు. శ్రేష్టమైన ఆశీర్వాదమునకు నిదర్శనమైనటువంటి అనుభవాలు ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇవన్నీ మన జీవితంలో కన్నులారా చూడాలి అంటే మనుష్యులను కాస్త మనం ప్రక్కన పెట్టాలి. అంటే ప్రక్కన పెట్టమంటే మన కనపడే వాళ్ళని పక్కన పెట్టమని కాదు. ఆత్రేయ గారు వాక్యం చెప్పిండు, మనుషులనట
పక్కన పెట్టమన్నాడు. నువ్వెంత, నీ లెక్క ఎంత, నువ్వు పక్కకుండు అని అర్థం కాదు. దాని అర్థం అది కాదు. వాళ్ళని మనము ప్రియులారా వాళ్ళకిచ్చే ఆ ప్రత్యేకత దేవునికి మనం ఇవ్వగలిగితే చాలు. దేవునికిచ్చి ఆశ్రయిస్తూ, వెంబడిస్తూ, ఆరాధిస్తూ, ప్రభువుని నమ్ముకొని ఆయన మార్గములో సాగుతూ ఉంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మైకు శబ్దం ద్వారా విన్న ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రియమైన దేవుని సంగమా, ఆత్మీయులారా, ఇంకెంత కాలము ముళ్ళ తుప్పల మధ్య బ్రతుకుతూ ఉన్నావు? ఇంకెంత కాలము ఫలభరితంగా లేకుండా జీవిస్తూ ఉంటావు? ఇంకెంత కాలము ఎండిపోయిన జీవితాలతో బ్రతుకుతూ ఉంటావు? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకముందే, మన శేష జీవితం ముగించక ముందే ప్రభువు ఇచ్చే ధన్యకరమైన జీవితాన్ని మనం పొందుకుందాం. అటువంటి బలమైన కృప ప్రభు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును గాక. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. తలలు పైకెత్తి కళ్ళు మూసుకుని ఇలాగ మనము పాడదాము. హల్లెలూయ 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 హల్లెలూయ. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారాయనుభవం మధురముగా, మారాయనుభవం మధురముగా మార్చగలవు నీవు. మరొకసారి, మారాయనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అందరం, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా, జీవజలము ఊటయైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట
మహోన్నతు నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండక మన చూపు, మన ధ్యాస, మన ఆలోచన ఎటువైపు ప్రియులరా? మన ఆత్మీయ స్థితిని చెడగొట్టాలనుకుంటున్న పరిస్థితుల వైపు నీవు చూస్తున్నావా? నీ మనస్సును నెమ్మదిగా లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితుల వైపు నువ్వు చూస్తున్నావా? ఎటు చూస్తూ ఉన్నావు? దేవుడు నిన్ను నీటి కాలవల యోరను నాటబడిన చెట్టు వలె ఉంచాలని ఆయన ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాడు. ఇంకా నీవు వరుహ వృక్షం వలె ఉండాలనుకుంటున్నావా? ఇంకా నీవు ముళ్ళ తుప్పల వలె ఉండాలనుకుంటున్నావా? రండి ప్రభు యొద్దకు వచ్చి. లేదు లేదు నాయన, అట్లాంటి అనుభవాలు నాలో తొలగించు నాయన. ఈరోజు నీ మాటలు వింటూ ఉండగా ఐగుప్తీయుల వైపు చూస్తున్నానేమో, ఇదిగో గుర్రముల వైపు నేను చూస్తున్నానేమో, అవన్నీ కూడా ఉపయోగం లేనివని గ్రహించలేకపోయాను ఎంతకాలము. ఈరోజు ఇదిగో నాకు మంచి విలువనిచ్చిన నీ వైపే చూడాలనుకుంటున్నానయ్యా. నిన్ను ఆశ్రయించాలనుకుంటున్నాను, నిన్ను వెంబడించాలనుకుంటున్నాను అన్నకు నూతన తీర్మానం నువ్వు చేసుకోగలిగితే చాలు. ప్రభు నీ జీవితాన్ని ఫలభరితముగా చేయబోతున్నాడు. అమ్మా, ఈ మాటలు నీ కొరకే. సమర్పణ కలిగి ముందుకు సాగిపోదాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా, పెత్తబడిన మాటలు నీరుకట్టి ఫలింపు చేయండి. విన్నవారు ఎవరు వదిలిపెట్టకుండా వాక్యానుసారముగా జీవించి కృప దయచేసి మహిమ తెచ్చుకున్నామని అద్భుతమైన కార్యాలు మీరు మెండుగా జరిగించు. కూటికి ఏర్పాటు చేసిన కుటుంబం రాబోతున్న కాలములో ఇంకా నీలో నిలవబడి నిన్ను ఆశ్రయించి నీటి కాలవల ఓరం నాటబడిన చెట్టు వలె ఫలభరితముగా ఉండునట్లు వారిని స్థిరపరచుమని, కుటుంబాలను దీవించమని, కొడుకుల్లో పాలు పంపులు పొందిన వారందరిని ఆశీర్వదించమని, ఈ మైక్ శబ్దం ద్వారా లైవ్లో విని నీ మాటల చేత ధైర్యపరచబడిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. రాష్ట్రములో ఏ ఒక్క పిల్లవాడు, కుమారుడు, యవనస్తులు, బాలబాలికలు ఎవరు కూడా విద్యార్థులు నేను ఫెయిల్ అవుతానేమో అని దేవానికి స్తోత్రాలు. ఏ విధమైనటువంటి నాయనా లోన్లీగా ఫీల్ కాకుండా ప్రతి ఒక్కరు చక్కగా వ్రాయడానికి మీ కృపను సహాయం చేయండి. దయామని పిల్లలు కూడా పరీక్షలు అయిపోతున్నారు, తోడుగా ఉండండి, మంచి విజయం దయచేయండి. ఈరోజు కూడిక సందర్భంగా మీరు ఎన్నో విషయాలు మాట్లాడుతూ వచ్చారు. తగిన దీవెన కొమ్మరించి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మన పరమతను దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యమైన కృపయు పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసము సమాధానం చేరి ఉన్న మనకును సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన వచ్చు వరకు సదాకాలము తోడై నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును.